డిజిటల్ సర్వే ప్రభుత్వ ప్రైవేటు భూముల హద్దుల నిర్ధారణకు రెవెన్యూ శాఖ ఏర్పాటు. ప్రైవేటు భూమి ఏది ప్రభుత్వ భూమి ఏది అని చెప్పేసి నిర్ధారించడానికి డిజిటల్ సర్వే చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది. అది ఎక్కడో చూద్దాం ఒకసారి. తొలుత చేర్లింగంపల్లి గండిపేట మండలాల్లో సర్వే, ఆర్డీఓ కార్యాలయాల్లో లీగల్ సెల్ ఏర్పాటు కసరత్తు, భూముల పరిరక్షణకు పకడ్బందీగా కార్యాచరణ, జిల్లాలో మొదలై ప్రభుత్వ భూముల ఆన్లైన్ ప్రక్రియ. సో రంగారెడ్డి జిల్లాలో ముఖ్యంగా పెద్ద ఎత్తున భూములకు సంబంధించిన అవకతవకలు నెలకొన్నాయి. భూములు ఆక్రమణలకు గురైనాయి అని చెప్పేసి భావించినటువంటి సర్కార్ అక్కడ రంగారెడ్డి జిల్లాలో అయితే ఇప్పటివరకు ప్రభుత్వ ప్రైవేట్ భూముల సరిహద్దులు నిర్ధారించేందుకు రెవెన్యూ శాఖ కసరత్తు చేస్తుంది. డిజిటల్ సర్వే కూడా నిర్వహిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో కోట్ల రూపాయల విలువైన భూములు అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోయాయి. ఈ తంతు యథావిధిగా కొనసాగుతూనే ఉంది. రియల్ ఎస్టేట్ వెంచర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న వెలుస్తుండగా కొందరు ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని మరీ వెంచర్లు వేస్తున్నారు. మరికొన్ని చోట్ల అసైన్డ్ భూములు సైతం ఆక్రమిస్తున్నారు. అన్యాక్రాంతమైనటువంటి ఈ భూములకు సంబంధించిన విషయాలు ఏదైతే ఉన్నాయో అన్యాక్రాంతం కాకుండా అధికార యంత్రాంగం అనేక చర్యలు తీసుకుంటున్నప్పటికీ నిత్యం ఎక్కడో ఒక చోట భూములు అన్యాక్రాంతం ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా భూముల డిజిటల్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వ భూముల ఆన్లైన్ ప్రక్రియ కొనసాగుతుండగా డిజిటల్ సర్వేతో భూముల హద్దులు తేలి ఆక్రమణలకు చెక్ పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అక్రమార్కులు ఏం మాయాజాలం చెప్తారు ఒకసారి చూద్దామా. హైదరాబాద్ నగరంతో పోటీ పడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి జిల్లాలో భూములకు కోట్ల రూపాయల ధర పలుకుతున్నది. రోజుకు భూముల విలువ పెరుగుతుండటంతో అక్రమార్కుల కన్ను ప్రభుత్వ భూములపై పడింది. సరైన పర్యవేక్షణ లేక ఇప్పటికే వేల ఎకరాల్లో భూములు ఆక్రమణలకు గురయ్యాయి. ఇంకా ఈ తంతు కొనసాగుతూనే ఉంది. కబ్జాకు కాదేది అనర్హం అన్నట్లుగా అసైన్డ్ దేవాదాయ, భూదాన్, పోరంబోకు అటవీ భూముల కబ్జా కాండను సాగిస్తున్నారు. సో చాలా చోట్ల ఆక్రమణలు వెనుక కొంతమంది ప్రజాప్రతినిధులు ఉన్నారు. కొన్ని చోట్ల రెవెన్యూ అధికారులు అండదండలతో భూదందాలకు జరుగుతున్నాయి. మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన చోట్ల జీపీ పర్మిషన్లతో అక్రమ తంతు నడిపిస్తున్నారు. ధరణి వచ్చాక భూ అక్రమాలు మరింతగా పెరిగాయి. ఒక్క గండిపేట మండలంలోనే 150 ఎకరాల వివాదం నడుస్తోంది. రికార్డులు మార్చి ధరణి పోర్టల్లో కొంతమంది తమ పేర్లు ఎక్కించుకున్నారు. శేర్లింగంపల్లి ప్రాంతంలోనూ 243 ఎకరాల్లో భూ వివాదాలు ఉన్నాయి. నెక్నాంపూర్ చెరువు సమీపంలోని 30 ఎకరాల ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో ధరణిలో నమోదు చేయించుకుని కొందరు పాస్ పుస్తకాలను సైతం పొందారు. ఆయా భూములను వ్యవసాయేతర భూములకు మార్చుకునేందుకు ఏకంగా కలెక్టర్ సంతకాలనే ఫోర్జరీ చేసినట్టు ఈ దరిద్రులు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో భూ ఆక్రమణలు ఎన్నో ఉన్నాయి. రాజేంద్ర నగర్, శేర్లింగంపల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్, శంషాబాద్, గండిపేట, మోయినాబాద్, మహేశ్వరం తదితర ప్రాంతాల్లో వందల ఎకరాల అక్రమార్కుల చేతుల్లో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన సుమారు 500 ఎకరాలకు పైగా భూములపై హైకోర్టు వివాదాలు కొనసాగుతున్నాయి. డిజిటల్ సర్వేతో అక్రమాలకు చెక్. సో మరి ఈ డిజిటల్ సర్వేతో అక్రమాలకు చెక్ పడుతుందా లేదా అనేది మనం చూడాలి. జిల్లా కలెక్టర్గా నారాయణ రెడ్డి భూ ఆక్రమణలపై కఠినంగా వివరిస్తున్నారు. ఆయన ప్రత్యేక చొరవతో ఇటీవల శంషాబాద్ మండలంలోని 54 ఎకరాల అక్రమార్కుల చెర నుంచి వీడి ప్రభుత్వ పరమయ్యాయి. అదే క్రమంలో ఏళ్ల తరబడి సాగుతున్న భూ ఆక్రమణలకు చెక్ పెట్టేందుకు డిజిటల్ సర్వేను నిర్వహించాలని భావిస్తున్నారు. సర్వే ద్వారా ప్రభుత్వ ప్రైవేటు భూముల హద్దులను పక్కాగా తేల్చేందుకు రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా భూములకు అత్యధిక డిమాండ్ ఉన్న ఫోర్త్ సిటీ, ఐటీ కారిడార్ ప్రాంతాల్లో డిజిటల్ సర్వేను నిర్వహించనున్నారు. ఫ్యూచర్ సిటీని ఏర్పాటు చేయనున్న కందకూరు, మహేశ్వరం మండలాలతో పాటు ఐటీ కారిడార్లోని శేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్, గండిపేట తదితర మండలాలపై ఫోకస్ పెట్టి సర్వేను పకడ్బందీగా చేపట్టనున్నారు. ఇప్పటికే ఆయా మండలాల్లోని భూముల వివరాలను అధికారులు సేకరించారు. సర్వేకు సంబంధించిన పరికరాలను వచ్చాక సర్వేను మొదలుపెట్టున్నారు. ముందుగా గండిపేట, శేర్లింగంపల్లి నుంచి సర్వేను మొదలుపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సర్వేతో భూముల హద్దులు తేలి అక్రమార్కుల చేతిలోకి వెళ్ళిపోయి 100 కోట్ల రూపాయల భూములు విముక్తి కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. మరోపక్క న్యాయపరంగా సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్డీఓ కార్యాలయాల్లో లీగల్ సెల్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు అయితే తీసుకుంటున్నారు.